కోడి పిల్ల అబ్బో కోడి పిల్ల ఆ మాటలంటదే కోడి పిల్ల ఆ మాటలంటదే అలాగనంటదే అలయ్యబడతదే కోడి పిల్ల. అరే కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే అలాగనంటదే కోడి పిల్ల. అర్రె బుక్క గంటేడు కూర అర్రె బుక్క గంటేడు కూర బువ్వ మీద పోసుకుంటే బువ్వ మీద పోసుకుంటే బువ్వ మీద పోసుకుంటే అర్రె బుక్క గంటేడు కూర బువ్వ మీద పోసుకుంటే అర్రె మళ్ళీ పరుపు మీద పండుకున్నన్నదే అరే మళ్ళీ పరుపు మీద పండుకున్నన్నదే ఆ మాటలంటదే కోడి పిల్ల. అరే కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే ఆ మాటలంటదే కోడి పిల్ల. ఇంకో పాట సేకరించిన మునయ్య గారు అని చెప్పి ఓ చాలా పెద్ద ఆయన ఓ జానపదాలు ఈ రాయలసీమ ప్రాంతంలో చాలా గొప్పగా పాడేవారు ఆయన. కదిరి చిన్నదాన కందిరిగా నడుముదాన కదిరి చిన్నదాన కందిరిగా నడుముదాన నిన్నెట్ట అరే నిన్నెట్ట అరే నిన్నెట్ట మరిచదనే నెల్లూరి నెరజాన నిన్నెట్ట మరిచదనే నెల్లూరి నెరజాన కదిరి చిన్నదాన కందిరిగా నడుముదాన నిన్నెట్ట అరే నిన్నెట్ట అబ్బో నిన్నెట్ట మరిచదనే నెల్లూరి నెరజాన నిన్నెట్ట మరిచదనే నెల్లూరి నెరజాన. మా గరివి లక్ష్మి గారి పాటలు లాంటివి ఎన్నో ఎంతోమంది అజ్ఞాత కవులు ఈ రోజుకి కూడా రాయలసీమ ప్రాంతంలో చాలామంది గొప్ప గాయకులు కవులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇందాక చెప్పినట్లుగా ఇంకొంచెం జోష్ పెంచే ప్రయత్నం నేను చేస్తాను. ఒక్కసారి పల్సర్ బైక్ పాట పూర్తి ఫుల్ ప్యాక్తో ఒకసారి పాడుకుందాం. థ్యాంక్ యూ మా గౌరీ అన్న. తర్వాత పాట తర్వాత అన్న మనిద్దరం మాట్లాడదాం మన గురించి, మీ జర్నీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి ఈ వేదిక ద్వారా. ఒక్కసారి హుషారుగా మీ అందరూ జోష్గా ఉన్నారంటే పల్సర్ బైక్ పాట పాడుకుందాం హుషారుగా. రెడీయా? సింపిరి జుట్టు దాన్ని సెవులి రెక్కల సుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటాంటి టంటాడదాన్ని కాదు బావో పల్సర్ బైకు మీద రార బావా నేనటాంటి టంటాడదాన్ని కాదు బావో పల్సర్ బైకు మీద రార బావా. థ్యాంక్ యూ అండి. ప్రత్యేకంగా మా గౌరీ అన్నతో కరోనా టైంలో కరెక్ట్గా ఖాళీ దొరికింది. వైజాగ్ బీచ్ దగ్గరలో వాళ్ళ అన్నయ్య గారు ఇల్లుంటే అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ చాలామంది బుర్రకథ కళాకారుల దగ్గరికి కూడా వెళ్ళి ఎంత ప్రయాణం చేశామో మాకు తెలుసు. గౌరీ అన్న చాలా వరకు కష్టపడ్డారు ఈ సినిమా కోసం. చాలా ప్రయత్నాలు చేస్తూ ఒకదానినే 10 ప్రయత్నాలు చేస్తూ 10 రకాలుగా దీన్ని మార్చితే ఏది బెటర్ వస్తుందని చెప్పి ప్రయత్నం చేస్తూ ఈనాటి వరకు కూడా సాగుతుంది. ఇంకా మంచిగా సాగాలని, మంచి సినిమా కావాలని, మంచి సినిమా తీసుకొచ్చి మన విశ్వప్రసాద్ గారికి, కృతి గారికి అందరికీ పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.